Hello students, in this video I am going to explain about third part of the chemical kinetics, that is order, zero order, first order, second order. అవి చూద్దాం. సో ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ హౌ కెన్ వి ఫైండ్ అనేది చెప్పాను. బేస్డ్ ఆన్ ద పవర్స్, సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మనం ఆర్డర్ అని చెప్పాము. ఆ ఆర్డర్లో జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, nth ఆర్డర్ ఉంటుంది. ఇన్ దట్ ఫస్ట్ ఐ విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్స్. ఇన్ దిస్ ఆర్డర్ ఐ am taking zero order reaction. Zero order reactions. సో జీరో ఆర్డర్ రియాక్షన్స్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చు? జీరో ఆర్డర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చు? ఎగ్జాంపుల్స్గా చెప్పాలి అంటే ఫోటోకెమికల్ రియాక్షన్ జనరల్గా జీరో ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు H2 ఉంది. H2 వెన్ రియాక్ట్స్ విత్ Cl2 ఇట్ గివ్స్ 2HCl. ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ చేస్తే ఇది జీరో ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1H2 1Cl2 ఉంది కాబట్టి 2 ఆర్డర్ 2 అంటే కుదరదు. ఇది జీరో ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ NH3 డికంపోజిషన్. NH3ని డికంపోజ్ చేస్తే N2 ప్లస్ H2 వస్తుంది. అఫ్ కోర్స్ బ్యాలెన్స్ చేస్తే 3H2 2NH3 వస్తుంది. ఇక్కడ మెటల్ సర్ఫేస్ మీద చేయాలి. మెటల్ సర్ఫేస్ మీద సన్లైట్తోని ఏదైనా సరే మెటల్ సర్ఫేస్ మీద డికంపోజ్ అవుతుంది అంటే యూ కెన్ సే అది జీరో ఆర్డర్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ జీరో ఆర్డర్ అని ఎట్లా చెప్తాము అంటే ఎక్స్పెరిమెంటల్గా దాని రేటు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వకపోతే అది జీరో ఆర్డర్గా చెప్తాం. మనం ఇక్కడ ఈక్వేషన్ చూసి చెప్పట్లేదు. మనం చెప్పేది ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ మనం చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ కదా, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు. HI డికంపోజిషన్ కూడా చెప్పవచ్చు. HIని డికంపోజ్ చేస్తే H2 ప్లస్ I2 వస్తుంది. HIని డికంపోజ్ చేస్తే H2 ప్లస్ I2 వస్తుంది. ఇది కూడా ఇప్పుడు డికంపోజిషన్ రియాక్షన్ అని తీసుకుంటున్నా కాబట్టి గోల్డ్ మెటల్ మీద డికంపోజ్ చేస్తే ఇది జీరో ఆర్డర్ అవుతుంది. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి జీరో ఆర్డర్కి. ఓకే, ఇప్పుడు నేను ఒక హైపోథెటికల్ ఈక్వేషన్, ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకుంటా. ఏం తీసుకుంటా అంటే A గివ్స్ టు ప్రొడక్ట్ అనే ఒక ఈక్వేషన్ తీసుకున్నా. ఇక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుందో మనకు అవసరం లేదు, మొత్తం కథ అంతా రియాక్టెంట్ మీదనే ఉంటుంది. సో A అనే రియాక్టెంట్ తీసుకున్నా, ఇది ప్రొడక్ట్గా మారుతుంది అనుకుంటా. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A చెప్పమన్నారు అనుకో, ఇది రియాక్టెంట్ కదా. విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా చెప్తాం? రేట్ ఈజ్ ఈక్వల్స్ టు -dA/dt అంటాం. అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై టైం. మరి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది అంటే మైనస్ పెట్టాలి కదా. ఈ మైనస్ ఏం చెప్తుంది అంటే ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ అని. సో ఇక్కడ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని చెప్పడానికి అనమాట ఇది. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ కంటే తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకుంటే నీకు నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం చెప్తాం రేట్ ఈజ్ ఈక్వల్ -dA/dt. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఇంకొక రకంగా ఎట్లా రాయొచ్చు? రేట్ కాన్స్టెంట్ అంటే రేట్ ఈక్వేషన్ రాస్తాం కదా లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం. రేట్ కాన్స్టెంట్ ఇంటూ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆర్ యాక్టివ్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్ టు ది పవర్ ఆర్డర్. ఇక్కడ ఏది రాస్తే అదే ఆర్డర్. మరి జీరో ఆర్డర్ అంటున్నాం కదా. సో డెఫినెట్లీ వీ షుడ్ రైట్ జీరో. సో -dA/dt ఈజ్ ఈక్వల్ K ఇంటూ A టు ది పవర్ 0 అయింది. మరి రేట్ ఆఫ్ రియాక్షన్కి యూనిట్స్ ఏముంటాయి? రేట్కి యూనిట్స్ మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ ఉంటుంది. మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇప్పుడు మనకి దీనికి రేట్ కాన్స్టెంట్ కావాలి యూనిట్స్. రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమవుతాయి? రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ కావాలంటే ఏనిట్ పంపించేయండి. ఏ అంటే మోల్ పర్ లీటర్ కదా. ఓకే, మోల్ పర్ లీటర్. బట్ ఇక్కడ టు ది పవర్ 0 ఉంది. ఎనీథింగ్ టు ది పవర్ 0 1.
అంటే ఇక్కడ ఏమీ ఉండదు యూనిట్. కాబట్టి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ కూడా మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఎందుకంటే ఇది a⁻0 = 1, నీకు మోల్ పర్ లీటర్ కూడా ఉండదు. దీని యూనిట్స్ ఏమున్నాయో, సో ద యూనిట్స్ ఆఫ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. కాబట్టి జీరో ఆర్డర్ రియాక్షన్లో రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే యూ కెన్ సే మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ అనమాట. సో రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. సో ఇది రేట్ ఆఫ్ ది రియాక్షన్ యూనిట్, రేట్ కాన్స్టెంట్ యూనిట్ రెండు సేమ్. ఓకే. -dA/dt = k × a⁻0 కదా. a⁻0 = 1 కదా. అంటే మీరు ఎట్లా రాయొచ్చు? -dA/dt = k అని రాయొచ్చు, అంతేనా? ఇప్పుడు ఇది మైనస్ ఇటు పంపించేస్తే dA/dt = k అని రాయొచ్చు కదా. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే dA/dt = -k అని రాస్తా. ఇప్పుడు ఈ dtని ఇటు పంపించండి, అప్పుడు dA = -k × dt అని వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఐ వాంట్ టు డూ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. సో డూ ద ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేయండి బోత్ సైడ్స్. మనకి ఇంటిగ్రల్ రేట్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అన్నామనుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ dA = -k ఇంటిగ్రల్ dt. ఎందుకంటే టీఏ కదా మారేది, k కాన్స్టెంట్. సో కాబట్టి ఇంటిగ్రల్ dAని మనం a అని రాసుకుందాం, kdtని -kt వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ i రాస్తాం. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ 1. సో ఇంటిగ్రల్ dA a వస్తుంది, kdt ఇంటిగ్రేషన్ ఆఫ్ dt kt వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ i పెడతాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే t = 0 దగ్గర, t = 0 దగ్గర అంటే రియాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. రియాక్షన్ స్టార్ట్ కానప్పుడు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ a ఎంత ఉంటుంది? a0 ఉంటుంది. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ని మనం ఇక్కడ, ఇది a ఉంది కదా, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ని మనం a0 అనుకుందాం. a0 అంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలే. t టైం తర్వాత దాన్ని a అనుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ r0 r అనుకుంటారు. r అంటే రియాక్టెంట్ స్క్వేర్ బ్రాకెట్లో పెడితే కాన్సన్ట్రేషన్. సో కొన్ని బుక్స్లో మీకు ఏమి ఇస్తారంటే r అని ఇస్తారు. అంటే నేను ఇక్కడ ఎక్కడెక్కడ a తీసుకున్నానో అక్కడ r ఉంటుంది, మీకు r ఉంటుంది. ఇప్పుడు నేను a0 తీసుకునే కాడ r0 ఉంటుంది కొన్ని బుక్స్లో. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. a అంటే t టైం తర్వాత a కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. r అన్నా అదే, t టైం తర్వాత రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. అట్లనే r0 అంటే ఇనిషియల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, లేదా a0 అన్నా కానీ ఇనిషియల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో t = 0 అయినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ a0 అని చెప్పవచ్చు. ఇప్పుడు t = 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది? ఏ ప్లేస్లో a0 పెడతాము, దట్ ఈక్వల్స్ టు t = 0 అయితే kt ఏమవుద్ది? 0. kt ఏమవుద్ది? 0. అప్పుడు మీకు 0 + i వస్తుంది. అంటే i = a0 వచ్చింది. ఇప్పుడు ఈ i వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. i వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో సబ్స్టిట్యూట్ i వాల్యూ ఇన్ 1, ఈక్వేషన్ 1. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? a = -kt + a0 వస్తుంది. ఓకే, a = -kt + a0 వస్తుంది. ఇది రేట్ ఈక్వేషన్. సో a = -kt a0 వచ్చింది. ఇప్పుడు a0 ఇటు తీసుకొచ్చేద్దాం, లేదంటే ktని ఇటు తీసుకొచ్చి a ఇటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇది నేను తీసేస్తున్నా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, kt ఇటు తీసుకొచ్చేయండి, a ఇటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుద్దంటే a0 - a0 ఈ ప్లస్ a ఇటు వెళ్తే -a, దట్ ఈక్వల్స్ టు -kt ఈ పక్కకు వచ్చింది కాబట్టి +kt, లేదా kt ఇటు రాసేసి a0 - a అటు రాయండి, ఎట్లయినా పర్లేదు.
ఓకే సార్ కేటీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం సార్ అంటే ఓకే లెఫ్ట్ సైడ్ రాయాలనుకున్నావా లెఫ్ట్ సైడ్ రాసే కేటీ ఈజ్ ఈక్వల్స్ టు A0 మైనస్ ఏ. ఓకే ఇప్పుడు నాకు కే కావాలి. సో కే ఈజ్ ఈక్వల్స్ టు A0 మైనస్ ఏ బై టీ. సో ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇది జీరో ఆర్డర్కి రేట్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఈక్వేషన్. ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఇది ఆఫ్టర్ టీ టైం కాన్సన్ట్రేషన్, ఇది టైం టీ. ఇట్లా మనం రేట్ కాన్స్టెంట్ని కనుక్కోవచ్చు. అయితే ఈ రేట్ కాన్స్టెంట్కి మీకు గ్రాఫ్స్ కూడా ఇస్తారు. గ్రాఫ్ ఇస్తే ఎట్లా వస్తుంది, జీరో ఆర్డర్ రియాక్షన్కి గ్రాఫ్ ఎట్లా వస్తుంది అని అడిగారు అనుకో. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకోండి. మీరు ఈ ఈక్వేషన్ తీసుకుంటే మీకు లేదు, ఈ ఈక్వేషన్ తీసుకోండి, ఇది బెటర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేటీ ప్లస్ A0 తీసుకుంటాం. అంటే ఏ ఈక్వేషన్ తీసుకోవాలనేది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది గ్రాఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రాఫ్ ఇఫ్ గ్రాఫ్ ఈజ్ బిట్వీన్ టైం వర్సెస్ ఏ అన్నారనుకో, ఏనేమో వై యాక్సిస్ మీద టీనేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ ఎట్లా వస్తుందో చెప్పమన్నారు. సో వై యాక్సిస్ మీద ఏ, ఎక్స్ యాక్సిస్ మీద టీ తీసుకుంటే గ్రాఫ్ ఏది కరెక్ట్ అంటాడు. ఈ ఈక్వేషన్కి వై యాక్సిస్ మీద ఏ కాన్సన్ట్రేషన్, ఎక్స్ యాక్సిస్ మీద టైం టీ తీసుకుంటే గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అమ్మ. సో దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ సి ఎవరంటే A0, ఎక్స్ ఎవరు, ఎక్స్ మీద ఎవరున్నారు టీ, వై మీద ఎవరున్నారు ఏ, అంటే ఎం ఎవరు మైనస్ కే. సో దిస్ ఈజ్ స్లోప్ కదా, అంటే మైనస్ కే అనేది స్లోప్. ఇక్కడ మైనస్ ఉంది అంటే నెగిటివ్ స్లోప్, ప్లస్ ఉంటే పాజిటివ్ స్లోప్. అండ్ ఇంటర్సెప్ట్ ఉంది A0, కాబట్టి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు, ఇది లేకపోతే జీరో నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ ఇది ఉంది కాబట్టి ఇక్కడెక్కడో స్టార్ట్ అవుద్ది, నెగిటివ్ వస్తుంది. ఇట్లా వస్తుంది గ్రాఫ్, ఎందుకంటే ఇది మైనస్ కే కాబట్టి. సో స్లోప్ అనేది మైనస్ కే. ఇక్కడ స్లోప్ ఎవరు అంటే మైనస్ కే. మరి ఇంటర్సెప్ట్ ఎవరు, ఇది ఇంటర్సెప్ట్ ఎవరంటే A0. సో గ్రాఫ్ మీకు ఇట్లా వస్తుంది దీనికి గీస్తే. సార్ నాకు గ్రాఫ్ A0 వర్సెస్ టీ తీసుకున్నారు సార్, అప్పుడేమవుతుంది సార్ అంటే A0 వర్సెస్ టీ తీసుకున్నారు అంటే నువ్వేం చేయొచ్చు అంటే A0ని ఇక్కడే ఉంచి మైనస్ కేటీని ఇటు తీసుకెళ్ళు. అప్పుడు ఏమవుద్ది A0 అంటే నీకు గ్రాఫ్ దీనికి చెప్పమన్నారు, A0కి టీకి, A0కి టీకి చెప్పమంటే జనరల్గా అసలు A0 అనేది ఎప్పుడంటే టీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు. కానీ ఈ ఈక్వేషన్ ప్రకారం A0కి టీకి చెప్పమంటే ఏం చేస్తారు, ఇప్పుడు A0 కావాలి నీకు వై ప్లేస్లో, అంతే కదా, వై ప్లేస్లో A0 కావాలి. A0 అనేది వై ప్లేస్లో ఉండాలి. ఈజ్ ఈక్వల్స్ ఈ కేటీ ఇటు పంపించండి, కేటీ ప్లస్ ఏ వస్తుంది. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, టీఏ, ఇది స్లోప్ పాజిటివ్ అవుతుంది. అంటే మీకు గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఈ ఇంటర్సెప్ట్ వచ్చేసి ఏ అవుతుంది, స్లోప్ ఏమో కే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారు అనే దాన్ని బట్టి గ్రాఫ్ వస్తుంది, ఓకే. ఒక్కొక్కసారి A0 మైనస్ ఏకి టీకి గ్రాఫ్ ఇవ్వచ్చు. అంటే ఇట్లా కాకుండా మీకు గ్రాఫ్ ఇట్లా అడిగారు అనుకో, టీ వర్సెస్ A0 మైనస్ ఏ, A0 మైనస్ ఏకి టీకి గ్రాఫ్ అడిగారు అనుకో. ఇప్పుడు ఈ టీ ఇటు పంపించండి, A0 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది కేటీ, ఇది కదా. సో ఇదేమో వై యాక్సిస్ మీద ఉంది, ఇదేమో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ కదా, ఎంఎక్స్ ప్లస్ సి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అంటే రివర్స్లో రాస్తున్నా నేను, ఇది వై, ఇది లెఫ్ట్ సైడ్ రాయండి, ఇది రైట్ సైడ్ రాయండి, మీకు అర్థమైపోతుంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాయొచ్చు కదా, A0 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కేటీ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఇది వై ఎంఎక్స్ ప్లస్ సి, ఎవరున్నారు, సి ఎవరు లేరు, 0. అంటే సి 0 అయిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్, కాబట్టి పాజిటివ్ స్లోప్ వస్తుంది. ఇది కే. సో A0 మైనస్ ఏకి టీకి గ్రాఫ్ గీస్తే ఇట్లా వస్తుందమ్మా, ఆరిజిన్ నుంచి వెళ్తుంది గ్రాఫ్. అదే A0కి టీకి అయితే ఇట్లా వస్తుంది, ఏకి టీకి అయితే ఇట్లా వస్తుంది. అంటే డిఫరెంట్ గ్రాఫ్స్ అనమాట.
ఓకే, ఇది డిఫరెంట్ గ్రాఫ్స్ విత్ దిస్ ఇంటిగ్రేటెడ్ ఫార్ములా. నెక్స్ట్ ఏం చేస్తానంటే హాఫ్ లైఫ్ గురించి తీసుకుందాం. హాఫ్ లైఫ్ అప్పుడు ఎట్లా ఉంటుంది రిలేషన్, ఈ జీరో ఆర్డర్ రియాక్షన్కి హాఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అది ఒకసారి చూద్దాం. సో హాఫ్ లైఫ్ తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ అని అంతే. హాఫ్ లైఫ్ తీసుకుందాం. అసలు హాఫ్ లైఫ్ అంటే ఏంటి? హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్. ఒక రియాక్షన్కి హాఫ్ లైఫ్ అంటే ఏంటి, ఏం చెప్తాం హాఫ్ లైఫ్ అనేది? సో ఒక రియాక్షన్కి హాఫ్ లైఫ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక 1 గ్రామ్ తీసుకున్నావు, 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకున్నావు, అది రియాక్ట్ అవుతుంది. ఆ 1 గ్రామ్ హాఫ్ గ్రామ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అది హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ అంటే మొత్తం ఖర్చు అవ్వడానికి ఎంత టైం పట్టిందో అందులో సగం, అంతే కదా. ఇక్కడ 1 గ్రాము అందులో హాఫ్ గ్రామ్, లేదా నువ్వు 1 మోల్ తీసుకున్నావు, హాఫ్ మోల్ అవ్వడానికి ఆ రియాక్టెంట్ ఎంత టైం పడుతుంది? అది హాఫ్ లైఫ్. ఓకే, ద టైమ్ ఇన్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ రిడ్యూసెస్ 1/2 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ హాఫ్ లైఫ్. సింపుల్. time in which the concentration of the reactant reduced to 1/2 of its initial concentration. దాని ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో దాంట్లో 1/2 అంటే సగం అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ అంటాం. ఈ హాఫ్ లైఫ్ని టీ ఆఫ్ అని చూపిస్తాము, లేదా T50% అని చూపిస్తాము. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ టీ ఆఫ్ ఆర్ T50%. ఓకే, ఇప్పుడు ఈ హాఫ్ లైఫ్ గురించి చూద్దాం. ఈ ఈక్వేషన్లో హాఫ్ లైఫ్ వస్తే ఏమవుతుంది? హాఫ్ లైఫ్ అంటే టీని టీ ఆఫ్ అనుకుంటే ఈక్వేషన్ ఎట్లా మారుతుందో చూద్దాం. సో ఇప్పుడు T ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ అన్నాం అనుకో, అంటే ఏం చెప్పాను? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏది ఉందో దాంట్లో సగం అవ్వడానికి పట్టే టైం. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్లో సగం అవ్వడానికి పట్టే టయాన్ని మనం హాఫ్ లైఫ్ అన్నాం. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎవరు? A0. ఇప్పుడు ఈ A0లో సగం అవ్వాలి అంటే A ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? సగం అవుతుంది ఇందులో, అంతే కదా. ఇది T టైం తర్వాత ఈ టీ ఆఫ్ అయిందనుకో, A ఏమవుద్ది? A0/2 అవుతుంది. అదేంటి సార్, నేను ఇనిషియల్గా 1 మోల్ తీసుకున్నా, A0 అనేది 1 మోల్, టీ టైం తర్వాత అది ఎంత అయిందో అది A. ఇప్పుడు నేను ఇది ఎంత టైం తీసుకుంటున్నా అంటే ఇది సగం అయ్యే టైం తీసుకుంటున్నా, ఇది సగం అయ్యే టైం అంటే ఈ A ఎంత అయింది? ఇప్పుడు A అంటే కొంచెం టైం తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత టైము? హాఫ్ లైఫ్ టైం తర్వాత దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? ఇందులో సగం ఉంటుంది. సగం టైం అయిన తర్వాత, సగం టైం అంటే ఇది సగం అవ్వడానికి పట్టే టైం, ఆ టైం తర్వాత దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంత ఉందో అందులో సగం ఉంటుంది. అంటే A అనేది ఎంత ఉంటుంది అంటే ఇందులో సగం. సో A అనేది ఎంత ఉంటుంది అంటే A0లో హాఫ్ ఉంటుంది అనమాట, అది హాఫ్ లైఫ్. సో T ఈజ్ ఈక్వల్ టీ ఆఫ్ అయితే A ఈజ్ ఈక్వల్ టు A0/2 అయింది. ఇప్పుడు A ప్లేస్లో A02/2 పెట్టామనుకో, అప్పుడు K ఈజ్ ఈక్వల్స్ టు A0 మైనస్ A0/2/T. టీని ఇక్కడప్పుడు మనం టీ ఆఫ్ అనాలి. ఇప్పుడు టీ ఆఫ్ ఇటు తీసుకొచ్చి K ఇటు వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమవుద్ది? టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ A0/2 అంటే A0/2 అయింది, అంతే కదా. ఒక Aలో హాఫ్ A తీసేస్తే ఇంకా హాఫ్ A ఉంటుంది. సో A0/2, ఈ K ఇటు పంపించాం కదా, K ఇది. సో టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు A0/2K. ఇది రిలేషన్. జీరో ఆర్డర్ రియాక్షన్కి A0కి టీ ఆఫ్కి రిలేషన్, రేట్ కాన్స్టెంట్కి టీ ఆఫ్కి రిలేషన్ ఏంటంటే టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు A0/2K. ఈ ఈక్వేషన్ బట్టి ఒకసారి చూడండి అమ్మా, టీ ఆఫ్ అనేది A0కి ఎట్లా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
ఏ నాట్ టీ ఆఫ్ ఎట్లా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కేకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, అది వేరే. బట్ టీ ఆఫ్ ఏ నాట్ ఎట్లా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే టీ ఆఫ్ అనేది ఏ నాట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. అంటే నువ్వు ఏ నాట్ ఎక్కువ తీసుకుంటే, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటే, రియాక్షన్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే నీకు టీ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే టీ ఆఫ్ తక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే టీ ఆఫ్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే టీ ఆఫ్ తక్కువ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక 2 మోలార్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ అనేది 2 మోలార్ తీసుకున్నా. ఇప్పుడు ఇది 1 మోలార్ అవ్వడానికి పట్టే టైమే కదా టీ ఆఫ్ అంటే, ఇది ఒక టీ ఆఫ్. ఇప్పుడు ఈ 1 మోలార్ హాఫ్ మోలార్ అవ్వడానికి పట్టే కాలం ఇంకొక టీ ఆఫ్. ఈ హాఫ్ మోలార్ 1/4 మోలార్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి సగమైంది కదా, ఇంకొక టీ ఆఫ్. ఇట్లా ఉన్నాయి టీ ఆఫ్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడేమో 2m ఉంది ఏ నాట్, ఇక్కడేమో ఏ నాట్ ఎంత అయింది ఇప్పుడు ఇంతవరకు తీసుకుంటే, ఇది 1m అయింది. ఇక్కడ ఏ నాట్ ఎంత, హాఫ్ m అట్లా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటున్నా ఇప్పుడు నేను ఫస్ట్. ఇప్పుడు 2m 1m అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ పట్టింది అనుకోండి. 10 మినిట్స్ 2m 1m అవ్వడానికి 10 మినిట్స్ పట్టింది అనుకో. 1m హాఫ్ m అవ్వడానికి ఎంత పడుతుంది, 10 మినిట్స్ పట్టదు. ఎందుకంటే టీ ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఏ ఎక్కువ ఉంటే టీ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఏ తక్కువ అయ్యే కొద్దీ టీ ఆఫ్ కూడా తక్కువ అయిపోద్ది. ఇక్కడ ఏ 2 ఉన్నప్పుడు 10 మినిట్స్ పట్టింది, ఇప్పుడు ఇక్కడ ఏ ఒకటే ఉంది, 1 2 ఆఫ్ అవుతుంది, అంటే ఇక్కడ 5 మినిట్సే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి మీరు, హాఫ్ 1/4 అవ్వాలి అంటే ఇందులో హాఫ్ మళ్ళీ 2.5 మినిట్సే పడుతుంది. ఇప్పుడు ఇంకా తీసుకున్నారనుకో 1.25 మినిట్సే పడుతుంది. అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ తగ్గే కొద్దీ టీ ఆఫ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, టీ ఆఫ్ తగ్గుతుంది. ఓకే, అదే ఇక్కడ 4m తీసుకున్నాం అనుకో 20 మినిట్స్ పడుతుంది. 10m ఉన్నప్పుడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 10 మినిట్స్ పడితే 4m ఉన్నప్పుడు 20 మినిట్స్ పడుతుంది. కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే, వెన్ ద ఈక్వేషన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ, ఇది ఆఫ్ అవ్వడానికి 10 మినిట్స్ పడితే ఈ రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 2m 1m అవ్వడానికి 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఈ 2m మొత్తం కంప్లీట్ అవ్వాలి, రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు అనుకో. ఫర్ కంప్లీట్ రియాక్షన్ ఎంత టైం పడుతుంది అని అడిగింది అనుకో. సో ఆఫ్ అవ్వడానికి 10 కదా, మొత్తం అవ్వడానికి 20. ఇది 0 ఆర్డర్కి మాత్రమే రాయగలమమ్మా, ఇట్లా 0 ఆర్డర్కి మాత్రమే రాయొచ్చు, వేరే వాటికి కాదు. ఓకే, 20 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఈ 0 ఆర్డర్ రియాక్షన్లో, రేట్ ఆఫ్ ది రియాక్షన్ అంటే రియాక్షన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే మనం ఏం చెప్పాము, రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a⁴ అన్నాం కదా. నువ్వు ఇక్కడ 10a తీసుకున్నా 10a⁴ 1a అవుతుంది, 1a తీసుకున్నా 1a అవుతుంది, హాఫ్ a తీసుకున్నా 1a అవుతుంది. ఎనీథింగ్ టు ది పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ రేట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. కాబట్టి ఇన్ ద 0 ఆర్డర్ రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ నాట్ డిపెండ్స్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. రెండో పాయింట్ ఏంటంటే టీ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ఏ, హాఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాట్. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎట్లా, డైరెక్ట్లీ డిపెండ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, సో ఇది 0 ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్కి వస్తే మళ్ళీ ఫస్ట్ ఆర్డర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని యూనిట్స్ ఏంటి, తర్వాత ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది, క్వశ్చన్స్ ఉన్నాయి
సో డెరైవ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ అని. ఫస్ట్ ఆర్డర్కి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ డెరైవ్ చేయమంటాడు. కాబట్టి ఆ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ డెరివేషన్ చూద్దాం. తర్వాత దానికి డిఫరెంట్ గ్రాఫ్స్ ఎట్లా వస్తాయి అది చూద్దాము. తర్వాత ఇంకా మనకి ఇవి హాఫ్ లైఫ్ ఎట్లా వస్తుంది, హాఫ్ లైఫ్ని ఎట్లా కనుక్కోవచ్చు అది చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇది జీరో ఆర్డర్ రియాక్షన్. ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్లో మీకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు అనంటే, మీకు జీరో ఆర్డర్ రియాక్షన్లో మీకు కేకి ఏం చెప్పాను ఫార్ములా, కే ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ మైనస్ ఏ బై టీ అని చెప్పాను. కొంతమంది ఏం రాస్తారంటే కే ఈజ్ ఈక్వల్స్ టు సి నాట్ మైనస్ సిటీ బై టీ అని రాస్తారు. సి నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, సిటీ అంటే టీ టైం తర్వాత కాన్సన్ట్రేషన్, టీ అంటే టీ. సో సి నాట్ మైనస్ సిటీ బై టీ అని కూడా రాస్తారు కొంతమంది ఏమో ఏ నాట్ మైనస్ ఏ బై టీ అని రాస్తారు, కొంతమంది ఏమో ఆర్ నాట్ మైనస్ ఆర్ బై టీ అని రాస్తారు. ఏదైనా ఒకటే, ఫార్ములాలో మీకు ఎట్లా ఇచ్చినా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఫార్ములాలో ఎట్లా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఏ గివ్స్ టు ప్రొడక్ట్ రియాక్షన్, ఇది రియాక్షన్. టూ మోల్స్ ఆఫ్ ఏ, half life is 15 minutes. So A gives to products reaction is zero order reaction. Zero order reaction. 2 moles of A, half life is 15 minutes. Then 0.5 moles of A, half life in that reaction. ఆ రియాక్షన్లో ఆఫ్ కోర్స్ ప్రాబ్లం కరెక్ట్గా రాసానో లేదో తెలియదు, కానీ మీనింగ్ అయితే ఏంటంటే 2 moles హాఫ్ మోల్గా ఉన్నప్పుడు హాఫ్ మోల్ కావడానికి, అంటే 2 moles 1 mole కావడానికి 15 minutes పడితే, ఇక్కడ 0.5 moles దాంట్లో ఆఫ్ అవ్వడానికి 0.5 moles ఆఫ్ ఏ, 0.5 moles ఆఫ్ ఏ హాఫ్ లైఫ్ ఎంత అంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి 2 moles ఏ ఉన్నప్పుడు అది 1 mole ఏ అవ్వడానికి 15 minutes పడితే, ఓకే 0.5 moles ఏ ఉన్నప్పుడు అది ఎంత పడుతుంది. సో 2 moles 1 mole అవ్వడానికి 15 minutes పడితే 1 mole హాఫ్ మోల్ అవ్వడానికి, అంటే 0.5 moles అవ్వడానికి ఎంత పడుతుంది, ఇందులో సగం అంటే 7.5 minutes పడుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ సగం అవ్వాలంటే అందులో సగం అంటే 3.75 minutes పడుతుంది. సో ఇది మనం రాయగలగాలి. ఓకే, ఒక్కొక్కసారి ఏం చేస్తారు, రేట్ కాన్స్టెంట్ ఇస్తారు, రేట్ కాన్స్టెంట్ ఇచ్చి టీ కనుక్కోమంటారు. కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ బై టీ ఫార్ములైజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్కి వెళ్దాం, నెక్స్ట్ వీడియో చేద్దాం అది, ఎందుకంటే ఆల్రెడీ అరౌండ్ 30 minutes దాకా అయింది కాబట్టి ఫస్ట్ ఆర్డర్కి మళ్ళీ ఒక 30 minutes అవుతుంది. సో ఇంకొక వీడియోలో చేద్దాం అది. ఓకే, థ్యాంక్ యూ.